హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే ఉంది అండ్ మా వర్షన్ లో మేము రెండు టీములాగా డివైడ్ అయిపోయి ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే ఆడబోతున్నాము. చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఇప్పటి వరకు అయిన మ్యాచ్ల్లో కొన్నిట్లలో యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది రిజల్ట్, కానీ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లను అయితే మొత్తం ఉల్టా అవుతుంది. మేము ఏది గెలుస్తున్నామో అక్కడ అది ఓడిపోతుంది రియల్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూద్దాము. ఇప్పటివరకు మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఏబోయే టాస్ వచ్చేసి దేని గురించి అంటే టీంని సెలెక్ట్ చేయడం కోసం. హెడ్స్. ఎప్పుడు గెలిచిరని టాస్? అరే ఏం తీసుకున్నారు? అరే ఎల్ఐజీ ముంబై బాబాయ్. ఏ చోట ఎల్ఐజీ ముంబై మా వాళ్ళు ఎల్ఐజీ తీసుకుందామంటారు. చూద్దాం మరి ఈరోజు పంత అన్నట్టు. మేము మొన్న కూడా ముంబై ఆడినాం, మళ్ళీ ముంబై. ముంబై తీసుకోపోయిరా? ఎల్ఐజీ కూడా ఆడినాం మేము. సరే గెలవాలి ముంబై. బ్యాటింగ్ టాస్ అదేది ఇప్పుడు వచ్చేసి బ్యాటింగ్ టాస్ ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి. కమాన్. మళ్ళా ఓడిపోయిందిరా. హెడ్స్ రా. ఇలా బ్యాటింగ్. ఎంఐ వాన్ ద టాస్ అండ్ ఎలెక్టెడ్ టు బ్యాట్ ఫాస్ట్. భయపడుతుంది బ్యాటింగ్ అంటే. వాడు దెబ్బకి మింగుడు. ఇలా వెరైటీగా బౌలింగ్ బ్యాటింగ్ అయితే వేసుకున్నాము. ఫస్ట్ ఓపెనర్ వచ్చేసి మతిన్ గాడు. అరే మినిమం ఒక 20 అయినా కొట్టు. 20 కొట్టిరా, 40 అయితే నేను ఒక 60 కొడతా. సరేనా? ఓకే. కానీ కమాన్. క్యాచ్ రా కీపర్. బౌలింగ్ సేమ్ బాల్. పట్రా బాబాయ్, స్కోరేరా. ఒరే ఆపరా. 2 balls 0 score. 3 balls 0 score. గట్టిన కొడుతుండ్రు వాడు. పోతలు. బౌలింగ్ ఇంకా 2 బాల్ కవరీ. నో స్కోర్. లాస్ట్ బాల్. వేసే వికెట్ తీయకు. బాల్ ఆగాలి. లాస్ట్ బాల్. స్కోరేరా. 1 over కంప్లీటెడ్ 0 score. 1 overకి ఒక బ్యాట్స్మెన్ చేంజ్ అవుతుండు. సెకండ్ ఓవర్ అయితే మళ్ళీ నేను ఎక్కేసిన. బావకి ఎక్కువ స్కోర్ అంటే ఎక్కువ అయ్యాక చెప్పాక తాగుతలేడు. బాబాయ్ మొత్తం ఫామ్లో ఉన్నాడు. నో స్కోర్. వెనకకి రన్ లేవమ్మా. కొనాలి తాకింది, మిస్ అయింది. వచ్చిందిరా బచ్చా, క్యాచ్ రా. సింగిల్ హ్యాండ్. సింగిల్ హ్యాండ్ మచ్చా. ఒకటే చేత్తోని ఇప్పుడు అట్లా తీసుకుంటా, అంత సింపుల్ గా తీసుకుంటాడు. సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ 1 over. అరే అతడికి అనగలరా. 5 ball. ఇప్పుడు వచ్చింది ఒకటే స్కోర్ అప్. స్కోర్ 1. ఓ క్యాచ్. కీపర్ క్యాచ్. లా బాల్. స్కోర్ ఆఫ్ ఒక్కటే. బాబాయ్ గారు భలే వేసిండ్రా. క్యాచ్ రా. హిట్ ఆబ్రా. ఫీల్డింగ్. ఓవర్ కంప్లీటెడ్. 2 overs. స్కోర్ ఒక్కటి. 2 overs కంప్లీటెడ్. స్కోర్ ఒక్కటి. మామూలు బాగా ఎత్తురు ఇవాళ. వీడు నా ముంగట కోతిగాడు బ్యాటింగ్ కొట్టడేమో కానీ బ్యాట్ మొత్తం నానిపోయింది. టెన్షన్ కావచ్చు, మొత్తం పచ్చి ఉంది బ్యాట్. రెడీ ఉన్నాడు రా. కూసో. ఫీల్డింగ్. స్కోర్ అప్ 2. స్కోర్ అప్ 3. బట్రా. ఫీల్డింగ్. 3 balls. 2 balls. రెండే. స్కోర్ అప్ 9.
స్కోర్ ఎలా ఉంది 9. లాస్ట్ బాల్ ఎటో పోతా ఉన్నాడు అడుగు అటు పోయి గెట్ కదా 3 overs కంప్లీటెడ్ స్కోర్ ఆఫ్ 9. ఓ మచాల్సి ఆఫ్ స్పిన్ తిరుగుతుంది రో. స్కోర్ అప్. ఏయ్ వైడ్ 11. కరెక్ట్ బాల్. ఓకే బాబాయ్ పట్రా. పెళ్ళేం అడిగాలి 3-4 బాల్ ఆపిండు. బోల్. పన్నెండేరా లోయెస్ట్ స్కోర్ ఈ గ్రౌండ్లో. అన్ని రికార్డులు మా మీదనే ఉండాలని చెప్పేసి అందరం తొందర అవుట్ అయినాం. ఫస్టే డిసైడ్ అయినాము తొందర అవుట్ కావాలని చెప్పేసి. స్కోర్ అప్ 11. 12 కొడితే విన్ను. ఒంగు బర్రెలెక్కున్నాడు మధ్యాహ్నం ఒంగుతాడు అంటారు కామెంట్లలో. పన్నెండు స్కోర్ ఎట్లా కొడతామో కానీ ఎట్లా ఎత్తారు బాల్. రాత్రి బౌలింగా 3 balls కంప్లీటెడ్. రాత్రి అబ్బా ఈ ఓవర్ మిస్ అయినా నెక్స్ట్ ఓవర్లో కొట్టచ్చు. బా 4. గుడ్ ఫీల్డింగ్ 8 score. 4. టైం పాస్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఇంకో 4 కొడితే విన్ అవుతాం. టైం పాస్. 2 balls. 4. 12 స్కోర్ అప్ విన్ను. జాలి తాకింది బాలు. తాకింది బాలు తాకింది ఫస్ట్ ఇన్నింగ్స్ తప్పించుకుందరా. మొత్తం ఆడదామని లంగలా అవుట్ గా అంటారు. ఇన్నిచ్చేమో తాకింది. చెప్పలే విన్నిత్ రాలే. స్కోరే పాప వాళ్ళు ఉరికిద్దాం అనుకుంటారా. పిల్లర్ గారు బాల్ ఇస్తే ఆడిచ్చింది. సో ఎట్లయితే ఏముంది మ్యాచ్ అయితే కంప్లీట్ అయ్యింది. మొత్తానికి అయితే గాయ్స్ ఈ మ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఓడిపోయినాం. రియల్ మ్యాచ్లో చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కథ అని చెప్పేసి. 2 boats. చెప్పు ఏం చెప్తావు. ఇవాళ నేను కూడా బోటే అయిపోయినా, ఏం కొట్టలేదు. బౌలింగ్లో కూడా 2 4 పోయినాయి. మా వాళ్ళకి ఎట్లా అవుతుందంటే ఫీల్డింగ్లో కూడా కరెక్ట్ ప్రాపర్గా ఏ వస్తలేదు, అట్లా ఆగమాగం అవుతుంది. సో ఈ టీం వచ్చేసి ఇక్కడికే లాస్ట్గా ఈ టీం స్విచ్ అయితే నెక్స్ట్ మ్యాచ్ నుంచి వెళ్ళి మనం చెప్తావా. ఏం లేదు ఓడిపోతూనే ఉన్నాం. మళ్ళీ అన్నం తినబుద్ది ఇక నాకు అన్న తినబుద్దిగా నీకు ఇక మళ్ళీ గెలిచినప్పుడు తినాలి. ఇక అప్పటిదాకా చాలా ఎంజాయ్ చేసినాం. ఈ గ్రౌండ్లో లోయెస్ట్ స్కోర్ అయితే నమోదు చేసినాం. అంటే వాళ్ళు 11 రన్లే ఇచ్చినాం. చాలా బాగా వేసారు బౌలింగ్. మన వాళ్ళు కూడా ఒక్క వైడ్ పోలేదు. నేను 2 వైడ్లు వేసినాం. బాబాయ్ కూడా 1 వైడ్ వేసింది అంతే. చాలా తక్కువ స్కోర్ నమోదైంది. ఇంతకంటే తక్కువ నమోదు అవుతుందేమో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా చయానికి వాడే ఫస్ట్ వేసిండు, వాడే కొట్టేసిండు. అంత 11 రన్ మనకి ఇట్టర్రే 2 ఓవర్లలో 20 రన్లు కొట్టేస్తాడు ఈజీగా. బాబాయ్ బ్యాటింగ్ లాగానే బాధపడుతున్నారా. ఏం లేదు నెక్స్ట్ మ్యాచ్లో చూసుకోవాలి. ఏమన్నా ఉంటే గెలిచినాం చాలు. అంటే మనం టాస్ పడ్డదంటే మనకు బ్యాటింగ్ వస్తే మన స్కోర్ ఉంటుంది. ఇక అలా ఫస్ట్ వచ్చినా కట్టే 6-7. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు క్రికెట్ వీడియో. దీంట్లో వచ్చేసి ఎల్ఎస్జీ అయితే గెలిచింది. రియల్ మ్యాచ్లో చూద్దాం ఏది గెలుస్తుంది ఏం కథ అని చెప్పేసి. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.